సరిగ్గా 16 సంవత్సరాల 8 నెలలు రామచంద్రమూర్తికి వచ్చినప్పుడు విశ్వామిత్రుల వారు వచ్చారు. అదే ఆధార్ కార్డు. ఏం చెప్పాడు దశరథుడు? ఊనషోడశ వర్షో మే రామో రాజీవలోచన. మా పిల్లవాడికి 16 ఏళ్ళు నిండటానికి ఇంకా 4 నెలలు తక్కువగా ఉంది. ఊనా అంటే పావు తక్కువ, 1/4. 4 నెలలు తక్కువగా ఉంది అన్నాడు. విశ్వామిత్రుడు కూడా చెప్పాడు, మాకెంతెందుకయ్యా, 6 రోజులు యజ్ఞం, రావటానికి 2 రోజులు, పోవటానికి 2 రోజులు, మధ్యలో ఎక్కడైనా ఒక స్మాల్ బ్రేక్ అయితే ఒక 2 రోజులు, 12 రోజుల్లో మీ పిల్లాన్ని తెచ్చిస్తా అన్నవాడు 4 నెలలు తిప్పాడండి రామచంద్రమూర్తిని. 17వ సంవత్సరం వచ్చిన తర్వాత సీతమ్మ వారితో వివాహం జరిగింది రామచంద్రమూర్తికి. వివాహం నాటికి రామచంద్రమూర్తి వయస్సు 17 సంవత్సరాలు, సీతమ్మ వారి వయస్సు 7 సంవత్సరాలు. 10 ఏళ్ళు తేడా ఉంది. మన వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. రాముల వారి కంటే సీతమ్మ వారు కొంచెం ఏజ్లో అంటగా. వీళ్ళకి మంట పెట్టాలి. 10 సంవత్సరాలు తేడా ఉంది సీతారాములకు. 17వ సంవత్సరంలో పాల్గొన శుద్ధ త్రయోదశి రోజు రామచంద్రమూర్తి వివాహం జరిగినట్టుగా వాల్మీకి మనకి రామాయణంలో చెప్పారు. తర్వాత చాలామంది వారి వారి మతానుసారంగా వైశాఖంలో ఎప్పుడో ఒకసారి ఆయన చేసుకున్నాడు. మనకెందుకు, చేసుకున్న వాళ్ళు 10 సార్లు చెప్పుకుంటాం. చెప్పుకోవటమే మనకు కావాలి. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇవన్నీ మనకు అవసరం లేదు. అహల్యను ఉద్ధరించారు అంటే తామసానికి ప్రతీక తాటకి, రాజసానికి ప్రతీక అహల్య, సాత్వికానికి ప్రతీక సీతమ్మ వారు. విశేషం ఏమిటి అన్నారు? తామస సంహరణం చేశారు, రాజసాన్ని సంస్కరించారు, సాత్వికాన్ని స్వీకరించారు. ఎవడు చేయగలడు ఈ ప్రాజెక్ట్ వర్క్ అన్నాడు. ఎవడికి ఈ 3 లక్షణాలు లేవో హీ కెన్ ఓన్లీ డూ ది ప్రాజెక్ట్ వర్క్, అంతే. అవి లేనివాడే చేయగలుగుతాడు.